మా టీంలో కొంతమంది, ఇక్కడ మాకు టీం ప్రేయర్స్ ఉంటాయి. ఫస్ట్ మా టీం కూడా సంవత్సరానికి ఒకసారి 3 రోజులు వాటర్ ఫాస్ట్ పెట్టుకుంటాం. అదే నేను చెప్పాను కదా, అంటూ ఉంటే మేము ఫాస్టింగ్ అలవాటు నాకు. సో వాటర్ ఫాస్ట్ పెట్టుకున్నప్పుడు కొంతమంది అన్నా నేను ఉండలేనన్నా. అందులో ఒక బిడ్డ పాపం బిర్యానీ లేకపోతే బ్రతకలేడు. ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా? ఆయన ఏంటి ఫస్ట్ రోజు ఉపవాసం అన్న స్టార్టింగ్ అంటే అప్పుడే మీటింగ్ స్టార్ట్ అయింది. 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయింది. మొహం ఇట్లా ఉంది, ఇట్లా పడుతుంది. ఏదే అట్లా ఉన్నావు అంటే మధ్యాహ్నం 2 గంటలు అయింది. దగ్గరికి వెళ్ళి ఏమన్నాను, ఉపవాసం ఉంటావా తింటావా అంటే ఉపవాసం ఉంటాను. సాయంత్రాన్ని చూడాలి 4 గంటలకి ప్రార్థన చేయండి. ఇట్లా ఉన్నాడు. ఏమైందో తెలీదు, ఇద్దరు పట్టుకుని చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. 6 గంటలు ఈయనకి ఎక్కలేని జోష్ వచ్చింది. 6 గంటలు చూడాలి, చప్పట్లు కొడుతున్నాడు. 10 గంటలు చూడాలి, అరిసరిసి ప్రార్థన చేస్తున్నాడు. ఒరే పొద్దుట ఎలాడిపోతాను, ఇప్పుడు ఏమైంది? వెళ్ళి ఉపవాసం ఉంటానన్నా అన్నాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చాడు, ఫ్రెష్గా వచ్చాడు. ముందు తిండి రోజు వచ్చినప్పుడేమో ఇట్లున్నాడు. 2వ రోజు ఉపవాసంలో వచ్చాడు, ఫ్రెష్గా ఉన్నాడు. ఆ రోజు బ్రైట్. 3వ రోజు చూడాలి, అబ్బా అందరికన్నా వాయిస్ ఆయనదే వినపడుతుంది పాడితే. 3 రోజులు అయిపోయింది. అన్నా నేను ఇంకా ఉంటానన్నా. నాన్న వద్దరు బాబు తిను. లేదన్నా ఐఎమ్ స్ట్రాంగ్ అన్నా అన్నాను. నువ్వు ట్రై చేసావు కాబట్టి నీకు తెలిసింది నీ వల్ల చేయగలవా. నీ మనసంతా ఏంటి అబద్ధం ఆడుతా వచ్చింది? నువ్వు బ్రతకలేవు, నువ్వు తినలేవు, నువ్వు చేయలేవు, నీకు కుదరదని. ఇప్పుడు చెప్పు. దాని తర్వాత ఆ సోదరుడు అనేక సార్లు ఉపవాసం అన్నాడు.